మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన మహాకనికరాన్ని బట్టే ఈ నెలంతా కాపాడి ఈ చివరి ఆదివారపు ఆరాధనలోకి మనం నడిపించిన దేవుడు నమ్మదగిన దేవుడు. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు ఆత్మీయ స్థితిలో మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ప్రతిరోజు వాక్యం ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. ప్రతిరోజు మన విన్నపానికి చెప్పుకుంటూ ఆయన స్పర్శను, ఆయన సమాధానం అనుభవిస్తున్నాం. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? మరొక మాట చెప్పాలి అంటే, నువ్వు ఎప్పుడైనా దేవుని సహాయం నాకు కావాలని కోరుకున్నా, దేవుడు నాకు నా పిల్లలకు మేలు చేయాలనుకున్నా, దేవుని హస్తం నా ముందు గొప్ప కార్యాలు చేయాలని ఆశించిన నీవు ఒక్క పని చేయాలి. నువ్వేం చేయాలి అంటే, సహాయం చేసేవాని దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని దీవెనలన్నీ పొందవచ్చు. సమృద్ధిగా ఉన్న చోటికి వెళితే నీకు అన్నీ కలుగుతాయి. ఏమీ లేని చోటుకి వెళితే నిరాశ మిగులుతుంది. అందుకే మన జీవితంలో నాకు ఇది జరగలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు అని మనం అప్పుడప్పుడు వాపోతాం. కొన్ని షాపులకు పేరు పెట్టి ఇక్కడ అన్నీ దొరుకుతాయని A to Z అంటాడు. అంటే అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు అని. అప్పుడేమవుతారంటే జనం ప్రతి కొట్టుకెళ్ళి తిరగడం కంటే ఆ కొట్టుకెళ్ళి అన్నీ అక్కడే ఉంటాయి కదా అని ఆలోచనలతో అడుగు పెడతారు. నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, సమస్తం పొందగలిగిన స్థలానికి మనం వెళుతున్నామా, కొన్ని వస్తువులే దొరికే స్థలంలోకి వెళ్ళి వెతుకుతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమో తెలుసా? కీర్తనకారుడు రాసిన 20వ కీర్తన 2వ వాక్యంలో ఇలాగ రాయబడింది. నీకు సహాయం చేయడానికి ఒక స్థలం ఉందట, దాని పేరు పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. పరిశుద్ధ స్థలము నుండి సహాయం ఉంది. ఆ సహాయం ఏ రకమైన సహాయమైనా పొందాలి అంటే ఆ స్థలానికి నీవు వెళ్ళాలి. ఆ స్థలానికి వెళితే ఆ స్థలం పేరు పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధ స్థలంలో నుండి జవాబు ఇచ్చేవాడు పరిశుద్ధుడు అక్కడే ఉంటాడు. మన భాషలో చెప్పాలి అంటే అది ఒక ప్రార్థనా స్థలం, దేవుని కలుసుకునే స్థలం. ఆదివారం కదా, చాలామంది ఆదివారం అంటే నిర్లక్ష్య వైఖరితో ఉంటారు. వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. విశ్రాంతిగాను, నెమ్మదిగాను, ఆరోగ్యంలోనూ, హడావడి జీవితంలో నుంచి ఘనకార్యం చేసి సెలవు తీసుకున్నాం అనుకుంటాం. కానీ నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడితే వారానికి కాదు, నెలకు కాదు, ఇంచుమించు సంవత్సరానికే కాదు, జీవితకాల సహాయం అక్కడ నీకు లభ్యమవుతుంది. ఓ సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, నీకు సహాయం చేసేవాడు పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. మరి అక్కడికి వెళుతున్నావా? నీకు సహాయం చేయలేని వాడి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి కాళ్ళు పట్టుకుని వేళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నావా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ మాట మేరకు నువ్వెప్పుడైతే మోకాడ జీవితానికి వస్తావో, ఎప్పుడైతే వాక్య పట్టణానికి వస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆదివారం మోకరించి ప్రార్థన చేసి ఆయన స్వరం వింటావో, అది నీకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండి సహాయం కలుగుతుంది. ఎప్పుడైతే అక్కడికి వెళతావో నీకు ధైర్యం వస్తుంది. నేను ఇచ్చేవాడి దగ్గరకు వచ్చాను, సమృద్ధి కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అని ఒక నిరీక్షలతో ఆయన సహాయాన్ని కోరుకోగలగాలి. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడుగుతారు, ఎవరి వల్ల అవుతుందండి ఈ పని అంటే, పలానాను కలవండి, తప్పకుండా వాడు మీరు సాయం చేస్తారు అంటే. సహాయపు కేంద్రాలు అక్కడక్కడ ఉంటాయి. నిన్ను పలకరించి సాయం చేసే వ్యక్తుడు ఉన్న సన్నిధికి రాకుండా నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుంటావు? ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నా పరిశుద్ధాత్మ దేవుడు మరలా మాట్లాడుతుండగా, మీరు ఎక్కడ వాళ్ళైనా సహవాసానికి వెళ్ళండి, ప్రార్థనకు వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యం ధ్యానించండి, వాక్యాన్ని అంగీకరించి జీవితాన్ని మార్చుకోనండి. ఆయన సన్నిధిలో నుంచి సహాయం కలిగితే ఏమవుతాడో ఈ బిడ్డని కలవరబడుతున్న మరణపంచలో ఉన్న బిడ్డలు లేపపడతారు. కృంగిపోయిన నీ జీవితంలో ధైర్యం వస్తుంది. ఆస్తి దోచుకున్నా తిరిగి దేవుడు సమకూర్చగలిగిన వాడు, శత్రువులు ఉన్నా అక్కడ జయమివ్వగలిగిన వాడు, ఆటంకాలున్నా పడదోయగలిగిన వాడు, అట్టి సహాయం చేయగలిగిన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి దీవెనలు పొందడానికి ఇష్టపడి ఆయన వైపు మీరు మనసెత్తి చేతులెత్తి ప్రార్థన చూడండి. తప్పక పరలోక సహాయము నీకు, నీ కుటుంబానికి, ఈ నెల అంతటికి, నీ రాబోయే నెలకి, నీ జీవితకాలానికి ఆయన కార్యము చేయునగాక.
పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ పారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను కుటుంబాలుగా దీవించండి. రక్షణ భాగ్యం, ఐశ్వర్యం, ఐక్యత, సమాధానం, సంతృప్తి అన్నీ దయచేసి ప్రభులో నడిపించమని యేసు పెరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.